చేశారు సార్. హర్షవర్ధన్ గారు ఇంతకుముందు మాట్లాడుతున్నట్లు మన వెంచర్లో డెవలప్మెంట్స్ అనేది అన్ని చేసి ఇస్తాం కంప్లీట్గా అని చెప్తున్నారు. అసలు కస్టమరు ముందుగా ఒక ల్యాండ్ని పర్చేస్ చేయాలంటే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? చక్కని ప్రశ్న అండి ఇది. కస్టమర్ తన డబ్బులని ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంటాడండి. సో కస్టమర్ ఎప్పుడైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాడో, తన డబ్బులు ఇన్వెస్ట్ చేసే కంపెనీ ఎలాంటి కంపెనీ, దీని ఇంతకుముందుకు వేసిన వెంచర్లు ఎక్కడ వేశారు, ఆ వెంచర్స్ డెవలప్ చేశారా, లేదంటే ఆ వెంచర్స్కి లీగల్గా అన్ని పర్మిషన్స్ అన్ని అప్రూవల్స్ తీసుకొని ఉన్నారా, ఇలాంటి చిన్న చిన్న అంశాలను కనుక వాళ్ళు చెక్ చేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ వీళ్ళు ఆన్ టైం చేయగలుగుతారా, తర్వాత లింక్ డాక్యుమెంట్స్ అని ఉంటాయండి. అంటే మనకి స్వాతంత్రం 1947లో వచ్చింది. ప్రియాంబిల్ అంటే కాన్స్టిట్యూషన్ 1950లో రెడీ అయింది. ఈ రెండు ఎలాగైతే మనిషి జీవనానికి ఇండియాలో ఎలా అవసరమో, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో మనకు 1954 నుంచి ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ అని వచ్చిందండి. సో ఈ ల్యాండ్ రెగ్యులరైజేషన్ యాక్ట్ కింద ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి పట్టా భూముల, ఇనా భూముల, ఇలా డిఫరెంట్గా ఉంటాయండి. కొందరు ఏం చేస్తారనంటే పాత జీపీ లేఅవుట్లో మనకి టోటల్గా లింక్ డాక్యుమెంట్స్ ఉండవు. సో అలాంటి డాక్యుమెంట్స్ లేని వాటిని సేల్ చేయడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా కస్టమర్ ఒకసారి ఆ లింక్ డాక్యుమెంట్ని లీగల్గా కనుక చెక్ చేయించుకొని తను కనుక ముందుకు వెళ్ళగలిగితే, మెయిన్ మనకి రియల్ ఎస్టేట్లో ఒక ల్యాండ్ పర్చేజ్ చేయాలి అంటే కావాల్సింది లీగల్ డాక్యుమెంట్ అండి. ఎప్పుడైతే లీగల్గా మనకున్న డాక్యుమెంట్ క్లారిటీ ఉంటుందో, కొందరు ఏం చేస్తారనంటే పాస్ట్ ఒక 2-3 డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే సరిపోతుంది అని అంటారు. కానీ పాస్ట్ 2-3 డాక్యుమెంట్లు కాదండి, 1954 నుంచి ప్రతి డాక్యుమెంట్ క్లియర్గా ఉండాలి. మనం అంటాం కదండి, ఒక ఇంటికి వెళ్లే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని. అలాగే మనం ఒక ల్యాండ్ కొనేటప్పుడు 1954 నుంచి పట్టా, పహానీ, కాసరా ఇలా ప్రతి పాస్బుక్ క్లియర్గా ఉందా, అక్కడి నుంచి కన్వర్జన్ ల్యాండ్ అయ్యిందా, ఇది నిజంగానే అప్రూవ్డ్ లేఅవుటా కాదా. అప్రూవ్డ్ లేఅవుట్లో కొనుక్కోవడం వల్ల కస్టమర్ కలిగే భద్రత ఏంది అని అంటే, ఆ డెవలప్మెంట్ బాధ్యత ఏదైతే ఉంటుందో మార్టిగేజ్ రూపంలో గవర్నమెంట్ ఆల్రెడీ తీసుకోవడం జరుగుతుంది. ఇంతకు ముందుకు మనకు గత 25 సంవత్సరాల క్రితం ఈ మార్టిగేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదండి. కానీ ఇప్పుడు ప్రతి ల్యాండ్లో కూడా ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్ ఉంటుందో అందులో డెఫినెట్గా మార్టిగేజ్ ల్యాండ్ అని ఉంటుంది. అంటే ఏ డెవలపర్ అయినా సరే మార్టిగేజ్ కనుక చేయకపోతే తనకు అప్రూవల్ రాదండి. ఆ మార్టిగేజ్ ల్యాండ్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే కస్టమర్కి ఈ డెవలప్మెంట్స్ అన్నీ తను కంప్లీట్ చేసిన తర్వాతనే, నచ్చాక కాదు, డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాతనే ఒక ఆథరైజ్డ్ గవర్నమెంట్ ప్యానెల్ ఏదైతే ఉంటుందో ఈ ఫైనల్ అప్రూవల్ అని ఇస్తుంది. అప్పుడే ఆ మార్టిగేజ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ యొక్క బిల్డర్కి కూడా, అంటే ఈ యొక్క డెవలపర్కి కూడా ఆ మార్టిగేజ్ రిలీజ్ అవుతేనే లాభం అండి. సో డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఈ మార్టిగేజ్ రిలీజ్ చేసుకోవడానికి ఆ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేస్తున్నారు. సో చాలా మటుకు ఇప్పుడు కస్టమర్కి చాలా అభద్రతా భావం అనేది పోయిందండి. ప్రతి డెవలపర్ కూడా కంపల్సరీగా డెవలప్ చేయాల్సిన అవకాశం వస్తుంది. అండ్ మోసం చేసే అవకాశం కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా దీంతో పాటు రేరా రెగ్యులరైజేషన్ కూడా రావడం వల్ల చాలా కస్టమర్కి తక్కువ ఒత్తిడి అండి. ఇప్పుడు లింక్ డాక్యుమెంట్ ఒకటి ప్రాపర్ ఉందా చూసుకుంటే చాలు, అది చూసుకుంటే ఆల్మోస్ట్ అందులో అన్నీ ఉంటాయి. అండ్ డెవలప్మెంట్ చేసిన ఆ కంపెనీ డెవలప్మెంట్స్